ఒకవేళ మీరు ఫలించాలనుకుంటున్నారా, మీరు అభివృద్ధి పొందాలనుకుంటున్నారా, మంచి రోజులు చూడాలని అనుకుంటున్నారా, ఆ ఫలింపు కావాలి అంటే ఏమండి, మీరు నా యందు ఉండాలి. మీరు నా యందు ఉంటే మీరు ఫలిస్తారు. అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు 4వ వచనంలో, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ అది ఎలాగైతే ఫలించదో, అలాగే మీరు కూడా మీ అంతటా మీరు ఫలించలేరు. మీ అంతటా మీకు ఎంత జ్ఞానం ఉండొచ్చు, ఎంత తెలివితేటలు ఉండొచ్చు, ఏమండి, ఎంత అధికారం ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, ఏమండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత అయినా ఉండొచ్చు, కానీ మీ అంతటా మీరు ఫలించలేరు. మీ అంతటా మీరు ఫలించలేరు కనుక మీరు ఫలించాలి అంటే, లేదా మనము ఫలించాలి అంటే దేవునిలో నిలిచి ఉండాలట. మీరు ఫలించాలనుకుంటున్నారా, మీరు అభివృద్ధి పొందాలనుకుంటున్నారా, ఏమండి, మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నారా, మీరు ఎక్కడ ఉండాలి? దేవుని యందు నిలిచి ఉండాలి, దేవునిలో నిలిచి ఉండాలి.